ఈరోజు సికింద్రాబాద్ అంజలి థియేటర్లో హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి దాన్ని మొత్తం థియేటర్ మనం బుక్ చేయడం అనేది 500 సంవత్సరాల తర్వాత అయోధ్య డిస్ప్యూట్ తేలిపోయి ఇప్పుడు ఫైనల్గా మనం టెంపుల్ కట్టుకున్నాము. 22 నాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు టెంపుల్ను ఓపెన్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా అండ్ తెలంగాణ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ సెలబ్రేటింగ్ దిస్ యాజ్ ఎ ఫెస్టివల్. ఆ సందర్భంగా మనం ఈ హనుమాన్ సినిమా తీయడం చాలా మంచి విషయము. వి కంగ్రాచులేట్ ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో for his success, and the cinema already is successful. It is full houseful in all the theaters, and ఈ సినిమాతోని మా ఉద్దేశం ఏంటంటే అందరు పిల్లలకు ఒక ట్రాన్స్ఫార్మ్ కావాలి. అంటే వాళ్ళు పాత మన హిస్టరీ తర్వాత మన ఈ కల్చరు తెలుసుకొని వాళ్ళు ఓన్లీ మనం హిస్టరీలలో కూడా ఈ ఇంగ్లీష్ రూలింగ్, మన మొఘల్స్ రూలింగ్ ఇవే ఎక్కువ చూస్తున్నాము. బట్ మన ప్రజెంట్ జనరేషన్ మన ఓల్డ్ హిస్టరీ అంతా మర్చిపోయారు. దాన్ని మనము ఫ్రెష్గా మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకొని స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ కావాలనే ఉద్దేశంతో మన పిల్లలకి ఈ సినిమా చూపడమైనది. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఇది ఒక మంచి న్యూస్ పిల్లలకు, ఫ్యూచర్ జనరేషన్కు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అది మనం ప్రయత్నం చేస్తున్నాము. అది పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళకు మన అందరము, బీజేపీ పార్టీలో ఇండివిజువల్స్ ఏముండదు. పార్టీ ఏ విధంగా ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో నేను ఓకే సార్. హనుమాన్ పిక్చర్ని ఈ ఆంజనేయ థియేటర్లో మన ఎంపీ క్యాండిడేట్గా ఉన్న కొమరయ్య గారితో చూడడం అయింది. మొత్తం మన కంటోన్మెంటు, పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఫుల్గా ఈ థియేటర్ బుక్ చేసుకొని చూడడం జరిగింది. మన సంస్కృతి, సాంప్రదాయం, మన హిందుత్వం గురించి చాటడానికి ఇప్పుడు ఏదైతే మనం రామ మందిరం కడుతున్నామో దానితో కూడా ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుల కళ నెరవేరే రోజు 22వ తారీఖు కావున ఇవన్నీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేసి సార్ గారు ముందుకొచ్చి మన అందరి పిల్లలకి అందరికీ పిక్చర్ చూపించాలని ఈరోజు బుక్ చేసి చూపించడం చాలా మంచిగా ఉంది. సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాలి. అందరు చూసి భక్తి భావన పెంచుకొని అందరికీ ఈరోజు భోగి మంటలు ఎలా అయితే కాల్చేసి చెడిపోవాలనో అందరి జీవితాల నుంచి చెడు అంతా పోయి అందరికీ మంచి జరగాలి, ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించి అందరికీ సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో కొత్త పండుగ ఈ మూవీ ఉంది. అలాగే ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఆ వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. దగ్గర పెట్టి ఒకటి ఓకే సార్, గట్టి మాట్లాడు. ఇది పట్టుకోవాలా? సైడ్ అన్న మీరు సెంటర్ రండి సార్, కొంచెం మీరు రండి సార్, మీరు రండి సార్. హనుమంతుడు అక్కడ పో, హనుమంతుడు అక్కడ నువ్వు ఆ గదతో కొట్టావు అందరినీ. హనుమాన్ కి इधर उधर जा उत्तम फोटो చూసురా. जय श्री राम. जय श्री राम. नमस्ते सर. అన్న కట్అవుట్ పడదు. హనుమాన్ షో కన్నా మన